నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కెరీర్ పరంగా, వృత్తిలో, విద్యలో కూడా పురోగతి కనిపిస్తుంది ఎక్కువగా. కానీ ఆర్థికపరమైన ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకి ఎక్కువ ఉండొచ్చు ఈ మాసంలో అనేది అంచనా. ఇక వివరాలు చూద్దాము. వృత్తి ఉద్యోగాల్లో అయితే ఈ మాసంలో ఈ ఉద్యోగంలో మంచి పురోగతి లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే కనుక వైద్య రంగంలోని వారికి నెల తొలి భాగం అయితే బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఎవరైతే వైద్య వృత్తిలో ఉంటారో వారికి అనేది. ఇక వ్యాపారంలో లాభాలు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో. ఇక విద్యా విషయాలకు వస్తే కనుక విద్యార్థులకి చాలా సానుకూల ఫలితాలే ఉంటాయి. మంచి విజయాలు సాధిస్తారు. చదువులో బాగా రాణించేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులకి ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడకుండా అయితే కొంత సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు వాటి మీద దృష్టి పెట్టండి. ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది వీరికి ఈ మాసంలో? ఆర్థిక పరిస్థితి అయితే ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. అప్పులు పెరగకుండా జాగ్రత్త పడాలి ఈ మాసంలో వీరు. ఖర్చులు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఇక ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం అని చెప్పుకున్నాం. అప్పులు తీర్చడానికి కూడా ప్రయత్నించాల్సి రావచ్చు ఈ మాసంలో. ఇక సిబ్లింగ్స్, వాటికి తోబుట్టువులు, కుటుంబ సభ్యులతో, తోబుట్టువులతో విభేదాలు తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది. వారి సహకారం ఉంటుంది, కానీ సంయమనం పాటించడం ముఖ్యం. ఆ వివాదాలకు జోలికి పోకుండా కొంచెం వాటిని అవాయిడ్ చేయండి. ఈ మాసంలో వీరి ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. ఈ ఆరోగ్య సమస్యలకి ఒత్తిడి వల్ల మానసిక ఇబ్బందులకి గురవుతారు ఎక్కువగా. ఇక ప్రయాణాల్లో అయితే జాగ్రత్తగా వహించాలి. దూర ప్రయాణాలు అయితే చేసే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక సూర్యనారాయణ స్వామిని సందర్శించుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఈ విషయాలకి చాలా ప్రతికూల విషయాలకి మంచిది అని సూచించడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఇక ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సిబ్లింగ్స్లో వాటితో వివాదాలకు దూరంగా ఉండాలి. అప్పుల విషయంలో అధిక ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడిలు ఉండొచ్చు. విద్యార్థులకైతే బాగుంది. వృత్తి ఉద్యోగంలో ఉన్న వారికి బాగుంది. ఇక మిశ్రమంగా కంటే కూడా కొన్ని ఇవి అధమంగా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.